హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం టెక్నో పోవా కర్వ్ 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 29th May 2025 రోజు అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. మొత్తానికి అయితే ఏంటంటే ఇది వేరే మ్యాటర్ అనుకోండి. నిన్న జరిగిన మ్యాచ్లో జీటీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు అయితే గెలిచిందనమాట. ఈసారి ఏ జట్టు ఆర్సీబీతోని ఫైనల్ ఆడుతుంది, అలాగే ఏ జట్టు ట్రోఫీ కొడుతుందో కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఓకేనా. ఇక ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.78 inches ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్యులెడ్ డిస్ప్లే ఉంటుంది. 144 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 2436x1080 పిక్సెల్స్ ఉంటాయి. అలాగే 2304 Hz PWM డిమ్మింగ్కి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ ఉంటుంది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 6GB 8GB ర్యామ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే ఒకటే వేరియంట్ ఉంటుంది, 128GB UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది అనమాట. నా వరకు ఏంటంటే UFS 3.1 స్టోరేజ్ తీసుకొస్తే బాగుండు అనిపించింది. సో ప్రైస్ కూడా అలానే ఉంది కాబట్టి. ఇక బ్యాటరీ చూసుకున్నట్టయితే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX682 సెన్సార్ ఉంటుంది. ఇంకోటి ఏ కెమెరానో మరి ఎంత మెగాపిక్సెల్ అయితే వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఓకేనా. ఇక దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే Android 15 మీద వస్తుంది, iOS 15 మీద వస్తుంది, 2 years Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్, ఇన్స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, అలాగే డాల్బీ అట్మాస్ ఉంటుంది, వైఫై సపోర్ట్ ఉంది, బ్లూటూత్ 5.4, NFC, అలాగే IR బ్లాస్టర్ ఉంటుంది. అలాగే IP64 రేటింగ్ కూడా ఉంటుంది. 7.45 mm థిక్నెస్ ఉంటుంది. 188.5 grams అయితే వెయిట్ ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 6GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 15,999 రూపాయలు పెట్టారు. 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 16,999 రూపాయలు పెట్టారు. సేల్ డేట్ చూసుకున్నట్టయితే June 2కి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కొనాలనుకున్న వాళ్ళు ఫ్లిప్కార్ట్ అలాగే ఆఫ్లైన్ మార్కెట్లో కూడా కొనొచ్చు ఇది. కాకపోతే ఏంటంటే ఆఫ్లైన్లో ఓన్లీ 8GB ప్లస్ 128GB ఉంటుందిగా, అది మాత్రమే అవైలబుల్ ఉంటుంది అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట, ఓకేనా. వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇక్కడ ప్రీ బుకింగ్ చేసుకుంటారు కదా, వాళ్ళకైతే ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్క్రీన్ రీప్లేస్మెంట్ ఉంటుందంట, అలాగే ఎక్స్టెండెడ్ వారంటీ ఉంటుందంట. అలాగే ఇంకా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆఫ్లైన్లో మొబైల్ కొనాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే మీరు డైరెక్ట్గా కొనలేమనుకుంటే అప్ టు 10 months నో కాస్ట్ EMI ద్వారా అయితే ఈ మొబైల్ కూడా కొనొచ్చు అని వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి స్క్రీన్ మీద ఇస్తా, మీరు చెక్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా మొబైల్స్ అయితే పెండింగ్ ఉన్నాయన్నమాట. సో అవి అయితే డైలీ వస్తూనే ఉంటుంది అనమాట మన ఛానల్లో. సో అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఇంకా యూట్యూబ్ కన్నా ముందే అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే, అలాగే ఇంకా చాలా మొబైల్స్ లాంచ్ అవుతుంటాయి అన్నమాట. యూట్యూబ్లో పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది. సో చిన్న మొబైల్స్ లాంచ్ అవుతూనే ఉంటాయి. సో మీరు యూట్యూబ్లో కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మనల్ని ఫాలో చేయొచ్చు.